ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలోని 223వ కీర్తన స్తోత్రార్పణ కీర్తన ప్రార్థించుదాం. సర్వశక్తిగల దేవా, హృదయంలో పట్టబయలు కోరికలన్నీ తెలిసి ఉన్నది. ఏ రహస్యం నీకు తాగిందో మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధాత్మకంగా మహిమపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయ తలంపులను మా ప్రభువైన క్రీస్తు ద్వారా పవిత్రపరచుము. ఆమేన్. దేవుడు పలికి ఆనందించిన మాటలు ఏమనగా, నీ దేవుడైన ప్రభువు నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
నీవు చేసుకునకూడదు, వారికి సాగిలపడకూడదు, వారిని పూజింపకూడదు. నీ దేవుడైన ప్రభువు నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన ప్రభువునకు విశ్రాంతి దినము. దేవుడైన ప్రభు నీకు అనుగ్రహించిన దేశములు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు.
నీవు నరహత్య చేయకూడదు. నీవు వ్యభిచరించకూడదు. నీవు దొంగిలకూడదు. నీవు అబద్ధ సాక్ష్యం పలకకూడదు.
ఎద్దునైనను అతని గాడిదనైనను దేనినైనను ఆశింపకూడదు. ప్రభు మీకు తోడై యుండును గాక. ప్రార్థించుదాము. సృష్టికి నీ విశ్రాంతికి నీ కర్తవ్యమైన దేవా, నీవు చేసినదంతయు చూచి అది మంచిదని పలికిదివి. మరియు 7 దినపు నిశ్చలతతో విశ్రాంతిలను ఆశీర్వదించి పరిశుద్ధపరిచితివి. మా తాపత్రముల నుండి విరమించుకొని నీ సన్నిధి సంపూర్ణత్వం నుండి నివసించుటకు సబ్బాతు అని విని మేము సంతసముతో స్వీకరించుటకు బోధించుము. మా హృదయములను వినూత్నీకరించుము. మా ఆత్మలను పునరుద్ధరింపచేయము. మేము చేయడానికి బట్టిగాక నీ యందు మేము ఏమై ఉన్నాము దాని ద్వారా మా వాస్తవ స్థితిని కనుగొనలాగున సహాయము చేయము. విశ్వాసము ద్వారా మీ విశ్రాంతిలో ప్రవేశించి మీ సృష్టిని గౌరవించే వారిగా, న్యాయము మరియు కనికరముగా నిలబెట్టువారిగా, మరియు విశ్రాంతికి ప్రభు అయిన క్రీస్తులో స్వస్థత మరియు సంపూర్ణతను కనుగొని వారంగా జీవించినట్లు నీతోను పరిశుద్ధాత్మతోను సదాకాలము జీవించి పరిపాలించడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నట్టు ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము చదువుగా విందాము. మొదటి పాఠముగా పాత నిబంధన పాఠము చదివించబడు. ఈ ఆరాధనకై ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠము ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు గల దేవుని వాక్యము చదివి వినిపించబడును. పాత నిబంధన గ్రంథం నుండి ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచన ప్రారంభం. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపడుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడుగాక అనియు చెప్పును. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పుకొనున్నట్లు ఒక నూలు పోగునైనను చెప్పులు వారినైనను నీ వాటిలో ఏదైనాను నేను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తగు సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించున్నది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, యెషోలో, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొనిమ్మని సొదొమరాతో చెప్పెను. ఇంతటితో ఈ పాఠం సరే. సంగమంతి లేచి నిల్చుండగా ఉత్తర ప్రత్యుత్తర పాఠము, కీర్తన పాఠము ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం.
ఈ ఆరాధనకై ఏర్పాటు చేయబడిన ఉత్తర పద్ధతుల పాఠము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకునేదాము. చివరి వచనము అందరం కలిసి చదివేదాం. దావీదు కీర్తనలు 66వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించు, నీ నామం బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్యకార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసి జనులు కాలినడగా దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోవులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నుతించు, గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించుడి. జీవ ప్రాప్తాలనుగా మమ్మల్ని కలగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించున్నావు. వెండి నిర్మలము చే రీతిగా మమ్మల్ని నిర్మలముగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. మేము ముండిపుల్లోను నీళ్ళలోను పడితిమి, ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబళ్ళను, నా నోరు వచించిన మృక్కుబళ్ళను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, ధూపమును, కొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వివరించి. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. ఇంతటితో ఈ వాక్యం సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 254వ కీర్తన ప్రభువా పంపుమా అనేటువంటి కీర్తన పాడుకుందాము.
పాఠముగా పత్రికా పాఠం చదివించాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు గల దేవుని వాక్యమును చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందిన వారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనిచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఇంతతో ఈ పాఠము సరి. సంగమంతయు లేచి నిల్చుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని 840వ కీర్తన నీవు చేసిన ఉపకారములకు అనేటువంటి కీర్తన పాడుకుంది. ఉపకారములకు
మనకై ఏర్పాటు చేయడం మూడవ పాఠముగా పరిశుద్ధ సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 17 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 13వ వచనం ప్రారంభం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన ఎద్దుకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్యపెట్టి వాడవని మేము ఎరుగుదుము. నీవు మొహమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడు. కైసరకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా ఎద్దుకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరివనిరి. అందుకు యేసు, కైసరివి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయన గూర్చి బహుగా ఆశ్చర్యపడసాగిరి. ఇచ్చటికి పాఠము సరి. అలాగ నిలిచుండి నైస విశ్వాస సూత్రములు చెప్పుచు మన విశ్వాసమును వెల్లడించుదాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యమన్నిటికిని సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒకడే దేవుని నమ్ముచున్నారు. దేవుని ఏక కుమారుడును ఒకడే ప్రభువును యేసుక్రీస్తు ద్వారా నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుడు నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడునై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగిన ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ చేత కన్య మరియందు అవతారమెత్తి మనుష్యుడు ఆయన మన కొరకు పొందుకురాదు ఆయన బాధపడి పాతిపెట్టబడి లేఖనముల ప్రకారం 3వ నాడు తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుర్చీ దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయన బ్రతికిన వారిని చనిపోయిన వారిని విమర్శించుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతం లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరేవాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడునై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తులకైన ఒకటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మం ఒప్పుకొనుచున్నాను. చనిపోయిన వారు పునరుత్థానం కొరకును పరమందలి జీవం కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో వందనములు స్వాగతములు తెలియచేయుచున్నా. మన జీవితంలో మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించి మరొక నూతన మాసం, మరి 2వ మాసమైనటువంటి ఈ మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి మొట్టమొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. ప్రత్యేకంగా సంఘముగా మనమందరము చేరి సంవత్సరానికి ఒక్కసారి దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేటువంటి ఒక చక్కటి సందర్భం, ఒక చక్కటి ఒక అలవాటు సాంప్రదాయం ఈ కృతజ్ఞత అర్పణల పండుగ ఆరాధన. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనము కృతజ్ఞత అర్పణల పండుగ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భం కొరకు మరి మన రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ ప్రసాద్ తండ్రి గారిని ఆహ్వానించాలని ఆశించినప్పుడు మరి వారు ఎంతో బిజీగా ఉన్నారు. రాయలసీమ అధ్యక్ష మండలి మాత్రమే కాదు, మనకందరికీ తెలిసినటువంటి రీతిగా మరి తూతుకుడి నాజరేత్ డయాసిస్ కూడా మరి మోడరేటర్ కమిషనర్గా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి వాస్తవానికి 8వ తారీఖున
మనము కృతజ్ఞతార్పణల పండుగని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి తండ్రి గారు ఉండాలని ఎంతగానో కోరుకున్నాం. కానీ నంద్యాల అధ్యక్ష మండలంలో మరి వచ్చే ఆదివారం వారు కూడా కృతజ్ఞతార్పణల పండుగని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మన తండ్రి గారిని విశిష్ట అతిథిగా వారు ఆహ్వానించున్నారు. కాబట్టి ఆ తేదీ మనకు మరి అవైలబుల్గా లేదు. కాబట్టి మరి తప్పనిసరిగా ఏదో ఒక ఆదివారాన్ని మరి ఏర్పాటు చేసుకొని మన వద్దకి రావాలని వారిని కోరినప్పుడు మరి మన సంఘం ఎడల వారికి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఈ తేదీని వారు ఖరారు చేసి మనకిచ్చి ఉన్నారు. మరి ఎంతో ప్రేమపూర్వకంగా మరి పాస్టరేట్ కమిటీ యొక్క మరి అభ్యర్థన మేరకు, సంఘ గురువు యొక్క ఆహ్వానం మేరకు మన మధ్యకు వచ్చినటువంటి రాయలసీమ పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పియాల ఐజక్ ప్రసాద్ తండ్రి గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియచేయుచున్నాను. తండ్రి గారు మాత్రమే కాదు, మరి తల్లి గారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు వారు స్వీకరించి ఉన్నారు. మరి రాయలసీమ అధ్యక్ష మండలి మాత్రమే కాదు, దక్షిణ ఇండియా మహాసంఘానికి మరి స్త్రీల మైత్రి అధ్యక్షురాలుగా వారు ఎన్నికైనటువంటి దినం నుంచి అనేకమైనటువంటి పర్యటనలు వారు చేస్తూ ఉన్నారు. మరి రేపటి దినం నుంచి కూడా వారికి మరి పర్యటనలు అనేటువంటివి ఉంటూ ఉన్నాయి. వారు కూడా సమయాన్ని కేటాయించుకొని మన మధ్యకు రావటం ఎంతో దీవెనకరం. మరి తల్లిగారికి ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతములు తెలియచేయుచున్నాం. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మరి ఎంతో కష్టతరంగా మనము పొందుకున్నాం. మరి దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అవకాశముగా మనం స్వీకరిస్తూ మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి సంఘమందరికి కూడా దీవెనకరముగా దేవుని వర్తమానాన్ని అందించవలసిందిగా మరి తండ్రి గారిని సంఘం పక్షముగా, పాస్టరేట్ కమిటీ పక్షముగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, ఘనుడవు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవైన దేవ, ఈ పరిశుద్ధ దినం తండ్రి మీరు మాకు నియమించిన సంఘ సహవాసం, సంఘ ఆరాధన కొరకు ప్రత్యేకపరచబడిన ఈ పరిశుద్ధ సబ్బాతు ఆదివారం తండ్రి మీ పాద సన్నిధిలో మేము మరొక పర్యాయం మిమ్మల్ని ఆరాధించగలిగే మీ ప్రియ బిడ్డలుగా తండ్రి సజీవులంగా మీ సన్నిధిలో కనబడగలిగే ఈ మహా సదవకాశాన్ని మా జీవితాలలో అనుగ్రహించినందుకు కొరకై మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మేము పొంది ఉన్నాము అంటే అది కేవలం మీ ఉచిత కృప. ఈ దినాన్ని చూడలేక మా ముందు ఎందరో గతించిపోయారు. మేము నేటికి సజీవులుగా మీ సన్నిధిలో మేము ఉండగలిగి ఉన్నాము అంటే అది నీవు ఇచ్చిన కృప మాత్రమే తండ్రి. మీకే స్తోత్రములు. మా అందరి జీవితాలను బట్టి మీ పరిశుద్ధ పాదాల ఎదుట మమ్మను మేము తండ్రి సమర్పించుకుంటూ మా హృదయాలను కుమ్మరించుకుంటూ మీకు కృతజ్ఞత స్తుతులను ఆరాధనను సమర్పించుకుంటున్నాము. నేడు మేమేమై ఉన్నామో అది కేవలము మీ మితిలేని కృప మాత్రమే తండ్రి. మీకే స్తుతులు యేసయ్యా. ఈ పరిశుద్ధ దినం ఈ దైవారాధనలో గుమికూడి ఉండగా తండ్రి మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా పేరు పేరుట దర్శించి మీ సన్నిధి చే సంధించి స్పర్శించి మీ యొక్క వాక్యము చే మాతో మాట్లాడి తండ్రి మా జీవితాలను ప్రభువా నీవే బలపరిచి ఆదరించి ధైర్యపరిచి మా విశ్వాస యాత్రను కొనసాగించుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. శారీరకంగా ఆధ్యాత్మికంగా
మా జీవితాలను బలపరచుమని వేడుకుంటున్నాం. మాకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించండి తండ్రి. మాకు కావలసిన మంచి ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించండి తండ్రి. మా విశ్వాస యాత్రను వెనుదిరగక సొమ్మసిల్లక ముందుకు కొనసాగించుకోగలిగే భాగ్యం దయచేయండి. ఈ ఆదివారం ప్రత్యేకంగా తండ్రి, రేపు ఆదివారం జరగనైన ఆలయ కృతజ్ఞతార్పణల పండుగకి ఒక ముందస్తు సంసిద్ధత ఆదివారంగా మేము ఏర్పాటు చేసుకొని ఉంటుండగా తండ్రి, ఈ యొక్క ఆరాధనను మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. తండ్రి, సంఘము ఒక ప్రత్యేకమైన రీతిలో రేపటి ఆరాధన కొరకు సిద్ధపడేటువంటి భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేక రీతిలో మీరు ఆయత్తపరచండి, సంధించండి తండ్రి, చైతన్యవంతులుగా చేయండి ప్రభువా. ఈ ఆరాధన రేపటి దినపు పరిశుద్ధ కృతజ్ఞత అర్పణల పండుగ ఆరాధన కొరకు తండ్రి ఒక పునాదిగా, ఒక నాందిగా, ఒక సిద్ధపాటుగా ఉండులాగున దీవించి అనుగ్రహించమని చేరవచ్చిన నీ ప్రజలను, ఈ సంఘానికి చెందిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించమని నీ కృపగల స్థాలకు మమ్మను ఈ ఆరాధన సమయాన్ని ప్రత్యేకంగా సమర్పించుకుంటూ ఈ దీన ప్రార్థన, ఈ స్తుతి కృతజ్ఞతార్పణ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అతి దీనముగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ పరిశుద్ధ దినం, ఈ దేవుని సన్నిధిలో, దైవారాధనలో, సంఘ సహవాసంలో కూడి ఉన్న దేవుని ప్రజలైన మీ అందరికీ పేరు పేరున నా యొక్క శుభాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ వెనకాల కూర్చొని ఉన్నారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఒకరికొకడు వందనములు చెప్పుకోనడి. మీ బిషప్ మీకు వందనాలు చెప్తే మీరు స్పందించడం లేదంటే వేరేగా అర్థం వస్తుంది. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. చేతులు పైకెత్తండి, నమస్కారం పెట్టండి. నేర్చుకోండి క్రైస్తవ సంస్కారాన్ని, క్రమాన్ని. సో ఒక దైవ సేవకుడు మీకు వందనాలు చెప్తే మీరు ఊరికే చూస్తూ ఉంటారా? మీరు కూడా చేతులు దేవుడిచ్చాడు, వందనాలు చెప్పండి. అది ఒక క్రైస్తవ సంస్కారం, క్రైస్తవ క్రమం. వీటికి మనం దూరం కారాదు. మనం బయట ఉన్నట్లు దేవుని మందిరంలో ఉండకూడదు. బయట ప్రజలతో వ్యవహరించినట్లు దేవుని మందిరంలో ఒకరితో ఒకరు మనం వ్యవహరించకూడదు. సో వీ మస్ట్ ఫాలో వెన్ వీ ఆర్ ఇన్ గాడ్స్ సాంక్చురీ, వెన్ వీ ఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, వీ మస్ట్ బిహేవ్ యాజ్ వీ ఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని మందిరంలో మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే ఆ స్థలానికి, ఆ సందర్భానికి తగిన రీతిగా మనం ప్రవర్తించే వాళ్ళంగా ఉండాలి. మీరు బయట ఎలా ఉంటారో నాకు తెలియదు, బట్ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అని పౌలు చెప్తాడు. దేవుని సన్నిధిలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. సో దేర్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ఆర్ స్పెసిఫైడ్ బిహేవియర్, manners, discipline that every believer, every child of God
must be mindful and must be bountiful. దానికి పద్ధతులకు క్రమాలకి మనం లోబడి ఎరిగి నడుచుకోవాలి. సో సందర్భం వచ్చింది కాబట్టి ఎవరో పెద్దలు మనకు చెప్పాలి తప్పకుండా క్రమాల గురించి. కాబట్టి అవి నేర్పకపోతే మారే కాలం కొద్దీ ఇంకా సంఘాలు, క్రైస్తవులు క్రమంలో దిగజారిపోతారు. కాబట్టి నేను మీ మధ్యకు రావడం అరుదైన అప్పటికీ నేను మీకు చెప్పాల్సిన సమయంలో తప్పకుండా చెప్పాలి. సో ఈ మాటలు మరొకసారి నేను చెప్పకూడదు. మీరు ఎప్పటికీ ఈ క్రమాన్ని మీరు అనుసరించాలి, పాటించాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇవాళ మీ మధ్య ఈ ఆరాధనలో మీ అందరితో కలిసి దేవుని ఆరాధించే ఈ మహా సదవకాశం ఆ దేవాది దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను మొట్టమొదట దేవునికి నా యొక్క హృదయపూర్వకమైన వినమ్రతతో కూడిన నా కృతజ్ఞతలు దేవునికి నేను సమర్పించుకుంటున్నాను. అలాగే ఈ ఆరాధనలోనికి ఈ కార్యక్రమానికి పురస్కరించుకొని నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ గురువు రెవరెండ్ శాంతి స్వరూప్ బాబు గారికి, మరియు పాస్టరేట్ కమిటీ పెద్దలందరికీ, సెక్రటరీ శ్రీమతి పంకజ రవికుమార్ గారికి, ట్రెజరర్ దార్ల దేవశిఖామణి గారికి, మరియు క్రైస్ట్ చర్చ్ పాస్టరేట్ కమిటీ గౌరవ సభ్యులందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ పాస్టరమ్మ గారికి, స్త్రీల మైత్రి ఆఫీస్ బేరర్స్కి, స్త్రీల సమాజానికి, యూత్ ఫెలోషిప్ వారికి, సండే స్కూల్ విభాగానికి, ఈ సంఘంలో సహవాసం కలిగిన ప్రతి పరిచర్య విభాగానికి నేను ఇవాళ నా యొక్క శుభాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాబు గారు చెప్పినట్లు రేపు ఆదివారం మన సంఘ కృతజ్ఞతార్పణల పండుగ ఆరాధన. ప్రతి ఏడు మనం కోతకాల పండుగగా, కృతజ్ఞతార్పణల పండుగ, ఆమని అర్పణల పండుగగా, ఇలా రకరకాలుగా పిలుచుకునేటువంటి ఈ యొక్క కృతజ్ఞతార్పణల పండుగ ప్రతి ఏడు మనం జరుపుకుంటాము. మరి ఈ 2026వ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసం 8వ తారీఖు ఆలయ కృతజ్ఞతార్పణల పండుగ ఏర్పాటు చేసుకున్నారని, ఆ కార్యక్రమానికి నేను ప్రత్యేక అతిథిగా వచ్చి ప్రసంగం చేయాలని ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. అయితే రేపు ఆదివారం నంద్యాల అధ్యక్ష ఖండంలో సెంటినరీ చర్చ్ యొక్క ఫస్ట్ డెడికేషన్ యానివర్సరీ. పోయిన సంవత్సరం ఈ సెంటినరీ చర్చ్ అని దాదాపు ఒక 14 కోట్లతో వారు నిర్మించిన ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. తొలి వార్షికోత్సవం రేపు ఆదివారం. వారికి క్రొత్తగా బిషప్ వచ్చారు, బిషప్ సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారు. సో వారు వచ్చిన తర్వాత ఈ ఆలయ ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది. ఆ రోజుల్లో
పోయిన సంవత్సరం ఓపెనింగ్ అప్పుడు నేను కూడా వెళ్ళాను. అప్పుడు కమిషనరీగా ఆ డయాసిస్కు కొంతకాలం పనిచేశాను కాబట్టి. సో ఈ సంవత్సరం ఫస్ట్ డెడికేషన్ యానివర్సరీకి వారు ఆహ్వానించారు. బై ద బై కృతజ్ఞతార్పణల పండుగ కూడాను రేపు ఆదివారం. సో అది ఆల్రెడీ నా ప్రోగ్రాంలో డిసైడ్ అయింది కాబట్టి నేను రేపు ఆదివారం రాలేని పరిస్థితి అని చెప్పినప్పుడు, అయితే మాకు కనీసం ముందు ఆదివారం ఏదైనా వీలవుతుందా తండ్రి గారు? లాస్ట్ ఇయర్ కూడా మీరు హార్వెస్ట్ ఫెస్టివల్కి ప్రిపరేటరీ సండేకి వచ్చారు. ఈ సంవత్సరం కూడా కనీసం ఈ అర్పణల పండుగకి ముందు ఆదివారం మీరు వస్తే అయినా బాగుంటుంది అని వారు కోరినప్పుడు నేను చాలా సంతోషించి ఈ ఆదివారం ఒక్కటే నాకున్నది ఖాళీ, నేను తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ యువర్ మిడ్స్ యాజ్ యూ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ది థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ది కమింగ్ సండే. మరి ఈ ఆదివారం ఒక సిద్ధపాటు ఆదివారంగా, రేపటి ఆదివారం, రేపటి కృతజ్ఞతార్పణల పండుగకి ఒక సిద్ధపాటుగా ఉండే ఆదివారంగా ఈ ఆదివారాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మరి ఒక సిద్ధపాటు సందేశంగా మీకు ఈ ఆరాధనలో నేను అందివ్వగలిగే అవకాశం నాకు కలిగినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి రేపటి ఆదివారపు కృతజ్ఞతార్పణల పండుగ ఆరాధనకు దేవుడు మిమ్మల్ని చక్కగా సిద్ధపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ప్రతి సంవత్సరం వచ్చే పండుగ, మనం చేసుకునే కార్యక్రమం అయినప్పటికీ అది ఒక రొటీన్ ప్రోగ్రామ్ చర్చిలో ఒక మామూలుగా ప్రతి సంవత్సరం జరిగే ఒక కార్యక్రమంగా మీరు భావిస్తున్నప్పటికీ ఈ యొక్క సందర్భము మనకు తెలియజేసే సత్యాలు, నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు, మనకు తెలియపరిచే విశ్వాస జీవిత విలువలు మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. సో నేను ఈ అర్పణల పండుగకు సిద్ధపాటు సందేశంగా మీ ముందుకు నేను తీసుకొని వస్తున్న సందేశం మిమ్మల్ని ఆలోచింపజేసేటువంటి సందేశంగా ఉండాలని, మీ యొక్క క్రైస్తవ దాతృత్వాన్ని తీర్చిదిద్దేటువంటి సందేశంగా ఉండాలని, మీ యొక్క దేవునితో మీ యొక్క సంబంధాలు అవి తేటగా, స్పష్టంగా, పారదర్శకంగా, నిరాటంకంగా ఉండే విధంగా ఏర్పడాలని నేను తలంచుచున్నాను. అలాంటి ఆలోచనలతో మీకు ఒక సందేశాన్ని సిద్ధపరిచి తీసుకొని వచ్చాను. నేను చెప్పే ఏ ప్రసంగం అనాలోచితంగా, సిద్ధపాటుగా లేకుండగా, ఒక లక్ష్యం, ఒక ఆలోచన లేకుండగా నేను వాక్య సందేశాలు ఇవ్వను. నాకు అలాంటివి చేత కాదు. సో ఐ వెరీ సిన్సియర్లీ ప్రిపేర్డ్ a good thought provoking sermon which I am bringing for you, before you. మీ ముందుకు ఒక మంచి సందేశాన్ని నేను తీసుకొని రావాలని నేను ఎంతో ఇష్టపడుతూ మీ ముందు నిలుచున్నాను. ప్రియమైన వారలారా,
మనకు తరతరాలుగా తెలిసింది, దేవునికి మనం ఏదో ఇవ్వాలంట, ఏదో ఇస్తేనే దేవుడు దీవిస్తాడంట. మనకు దేవునికి ఇవ్వాలన్నది మన ఆచారం అంట, మన సాంప్రదాయం అంట అంటూ మనం ఈ జీవితంలో గడిపేసుకుంటూ వస్తున్నాం. దేవునికి ఇచ్చే విషయంలో మనకు సరి అయిన ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేదు, భావన లేదు, భక్తి లేదు, సరి అయిన నిర్ణయాలు మనలో లేవు. దేవునికి ఇవ్వడం ఏంటి అన్నది ఈ రోజుటికి అర్థం అవ్వని క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలు కొల్లలకున్నాయి. దేవునికి ఇవ్వడం అన్నది ఒక శాసనమా, ఒక ఆదేశమా, ఒక బాధ్యతయా, ఒక స్పందననా, ఒక కృతజ్ఞతనా, ఏమని చెప్పాలి? ఎలా దేవునికి ఇవ్వడాన్ని మనం భావించుకుంటూ బ్రతికేస్తూ వస్తున్నాము. దేవునికి ఇవ్వడం గురించిన మన నిర్వచనాలు, అభిప్రాయాలు ఏంటి? మన అవగాహన ఏంటి? మన ఆచరణ ఏమిటి? అందులో మన లోపాలు ఏమిటి? మన వెనుకబాటుతనం ఏమిటి? మన నిర్లక్ష్య వ్యవహార శైలి ఏమిటి? ఈ ఆత్మశోధన కూడాను మనం చేసుకోవాలి. దేవునికి ఇవ్వడం అన్నది ఏదో నీలో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా నీ చేతుల్లో ఉన్నది ఇచ్చేసేటువంటి దాన ధర్మాల లాంటి కార్యక్రమమా? దేవునికి ఇవ్వడానికి, దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తి ఏ విధమైన క్రమాన్ని తన జీవితంలో కలిగి ఉండాలి? ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు ఇవ్వగలుగుతాడు? ఒక వ్యక్తి నేను దేవునికి ఇస్తున్నాను అనే భావన ఆ వ్యక్తిలో ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ ప్రశ్నలన్నీ విభిన్న కోణాల్లో దేవునికి ఇచ్చే విషయంలో మనం వేసుకోవాలి, మనకి మనం సంధించుకోవాలి. దేవునికి ఇవ్వడం అన్నది బైబిలు గ్రంథ ఆధారితంగా అతి ప్రాచీనమైన, లేక బైబిలు చరిత్ర ప్రారంభమైనప్పటి కాలం నుంచి కొనసాగుతున్న, లేక బైబిలు గ్రంథంలో స్పష్టంగా కనబడుతున్న ఒక క్రమము. దీన్ని ఒక సాంప్రదాయంగా, దీన్ని ఒక ఆచారంగా కాలక్రమేపీ దాన్ని మార్చుకుంటూ మనం వచ్చేసాము. కానీ దేవునికి ఇవ్వడంలో మన యొక్క ప్రమేయం, అవర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇంటెగ్రిటీ ఇన్ గివింగ్ టు గాడ్, దేవునికి ఇవ్వడంలో మన యొక్క ప్రమేయం, తర్వాత మన యొక్క నిజాయితీ ఏమిటి అన్నది మనం ప్రశ్న చేసుకోవాలి. సో దేవునికి ఇవ్వడం ఒక ఆచారం, సాంప్రదాయం, ఒక మత వ్యవహారం కాదు. దేవునికి ఇవ్వడం అన్నది ఒక వ్యక్తి తనకు తానుగా స్వచ్ఛందంగా దేవుడు నాకు చేసిన మేలులకు, దేవుడు నాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలకు ప్రతిగా, స్పందనగా, కృతజ్ఞతగా నేను దేవుడికి ఏవైనాను సమర్పించాలి, అర్పించాలి, ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రేరణకు సంబంధించింది
దేవునికి ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం. సో మనలో కలగాలి, మనలో ఆ ప్రేరణ ఉండాలి, మన యొక్క ప్రమేయము అందులో ఉండాలి. మనమిచ్చే అర్పణలకి, మనమిచ్చే కానుకలకి మనకి సంబంధం లేకుండా ఉండరాదు. మన అర్పణలు కానుకలకు మనము కూడా సంబంధాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. మనం దేవునికి ఇచ్చేటువంటిది ఒక ద్రవ్యం, ఒక ధనం, ఒక వస్తువు, ఒక అర్పణ మాత్రమే కాకూడదు. దేవునికి ఇచ్చట అన్నది మనకు సంబంధించినటువంటిది. అందులో మనం ప్రతిబింబించాలి. కృతజ్ఞత కలిగినటువంటి అర్పణయే కృతజ్ఞత అర్పణ. అర్పణలు కృతజ్ఞతలతో జోడింపు కలిగి లేకపోతే, ఇఫ్ అవర్ ఆఫరింగ్స్ ఆర్ నాట్ యాడెడ్ విత్ అవర్ గ్రాటిట్యూడ్, ఇట్ ఈస్ జీరో. అది సున్నా, శుద్ధ దండగా. సో మన యొక్క అర్పణకి మన కృతజ్ఞత అన్నది కలిసి మేళవించి ఉండాలి, కలిసి ఉండాలి. సో కృతజ్ఞత అన్నది మన భావ ప్రకటన, అది మన భావ వ్యక్తీకరణ. కృతజ్ఞత అన్నది మాటలు కాదు, హల్లెలూయా స్తోత్రాలు అని చెప్పడాలు కాదు. కృతజ్ఞత నిన్ను కదిలించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆత్మ ప్రేరణ, నిన్ను దేవుని వైపునకు త్రిప్పే, మరల్చే, నడిపించేటువంటి ఒక హైలీ సెలెస్టియల్, డివైన్లీ ఎమోషనల్, చాలా దైవిక భావోద్వేగపూరితమైనటువంటి ఒక అర్పణ, కృతజ్ఞత అర్పణ. సో అవి పదాలు కాదు, డబ్బులు కాదు, వస్తువులు కాదు. దే షుడ్ బి మిక్స్డ్ అండ్ యాడెడ్ విత్ యువర్ గ్రాటిట్యూడ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ హంబుల్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల నీవు కృతజ్ఞత కలిగిన అనుభూతితో దేవునికి నీ కృతజ్ఞత అర్పణలు అర్పించాలి. ఈరోజు దేవునికి ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయమా, హ్యాబిట్, అలవాట, ఆచారమా, క్రమమా? దేవునికి ఇవ్వడాన్ని గురించిన విషయంలో మన అభిప్రాయాలు ఏమిటి, మన విమర్శలు ఏమిటి, మన యొక్క తప్పుడు అభిప్రాయాలు ఏమిటి, మన వెనుకబాటుతనం ఏమిటి, దారి తప్పిన, దేవునికి ఇవ్వడంలో దారి తప్పిన మన క్రైస్తవ జీవన శైలి ఏమిటి, మనం పరిశీలన చేసుకోవాలి. మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర పాఠంలో కీర్తనల గ్రంథం 66వ కీర్తనలో నేను కొన్ని మాటలు, 3 మాటలు ఈ సందర్భంగా మీకు చదివి వినిపిస్తాను. 13వ వచనం, దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. దహన బలులను తీసుకొని నీ మందిరములోనికి వచ్చేదను. I shall come with the burnt offerings. I shall come into thy temple. నీ మందిరంలోనికి నేను దహన బలులను తీసుకొని వచ్చేదను. దేవుని సన్నిధిలోనికి నీవు ఎలా రావాలి? వట్టి చేతులతో కాదు, ఖాళీ హృదయంతో కాదు, ఏ భావన స్పందన లేని ఒక మొద్దుబారిన ఆత్మీయ స్థితితో కాదు, దేవుని యొద్దకు, దేవుని మందిరములోనికి యు మస్ట్ కమ్ బ్రింగింగ్
సంథింగ్ టు ఆఫర్ టు గాడ్. దేవుని మందిరములోనికి నేను తీసుకొని వచ్చేదను, నేను తీసుకొని వస్తాను అని ఈ భక్తుడు చెప్తున్నాడు. రెండవది 14వ వచనం, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. తీసుకొని వచ్చేదను, చెల్లించేదను, మ్రొక్కుబడులను చెల్లించేదను. ఐ షల్ పే, ఐ షల్ గివ్, ఐ షల్ బ్రింగ్. మ్రొక్కుబడులు చెల్లిస్తాను. 15వ వచనం, పొట్టేళ్లను ధూపములను క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులను అర్పించదను, ఎద్దులను పోతు మేకలను అర్పించదను. నేను మీరు చూడాలని కోరుకుంటున్న మాటలు, పదాలు అర్పించేదను, తీసుకొని వచ్చేదను, చెల్లించేదను, అర్పించేదను. ఇది దేవునితో మాట్లాడుతున్న, దేవుని గురించి చెప్పుకుంటున్న ఈ భక్తుని యొక్క భావాలు. ఐ షల్ కమ్, ఐ షల్ పే ఆర్ గివ్ అండ్ ఐ షల్ ఆఫర్. నేను సమర్పించేదను. ఇది మన యొక్క యాటిట్యూడ్. నేను దేవునికి మందిరంలోనికి తీసుకొని వస్తాను, మ్రొక్కుబడులు చెల్లిస్తాను, తర్వాత అర్పిస్తాను. ఈ మూడు కూడా వేరువేరు పదాలు, వేరువేరు భావాలు సూచిస్తున్న మన యొక్క భావ వ్యక్తీకరణకు సంబంధించిన మాటలు. సో కమింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్, దేవుని దగ్గరికి మందిరంలోనికి తీసుకొని రావాలి. తీసుకొని రావాలంటే అది నీ దగ్గర ఉండాలి. నీవు తీసుకొని వచ్చేటువంటి అది వస్తువు, ద్రవ్యము, నీ యొక్క హృదయ కృతజ్ఞత అర్పణయో ఏదో ఒకటి నీవు తీసుకొని రావాలి. తీసుకొని రావాలంటే అది నీ దగ్గర ఉండాలి. నీలో ఆ ఆలోచన ఉన్నప్పుడే నీవు దేవుని యొద్దకు, దేవుని మందిరంలోనికి తీసుకొని రాగలుగుతావు. లేకపోతే నీవు చాలా నిర్లక్ష్యంగా దేవుని మందిరానికి వస్తావు. మా చిన్నతనంలో గుడికి పోవడం అంటే బైబిలు, కీర్తనల పుస్తకం పట్టుకొని పోవడం. చర్చికి పోవడం అంటే బైబిల్ పట్టుకొని గుడికి పోవడం. ఈరోజు చర్చికి పోవడం అంటే ఒట్టి చేతులతో చేతులు ఊపుకుంటూ పోవడం. ఆ రోజుల్లో చర్చికి వెళ్తున్నాము అంటే కానుక తీసుకొని వెళ్తాం. కానుక పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చి చర్చికి పంపుతారు. ఆ క్రమం ఆనాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ విశ్వాసులలో అటెండింగ్ చర్చ్ ఈజ్ టెరిబుల్లీ నెగ్లెక్టెడ్. దేవుని సన్నిధికి వెళ్ళడం అన్నది, దేవుని మందిరానికి పోవడం, ఆరాధనకు వెళ్ళటం అన్నది బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న క్రమము. దేవుని మందిరానికి, చర్చికి వెళ్తున్న విధంగా మనం వెళ్ళటం లేదు. వీఆర్ నాట్ హోల్డింగ్ బైబిల్స్. దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని మనం పోయే రోజులు, కాలాలు కనుమరుగైపోతున్నాయి. బైబిల్ తెచ్చింటే మీ అందరికీ నా అప్రిషియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ బైబిల్. ఒట్టి చేతులతో వస్తూ ఉంటే రేపు ఆదివారం నుంచి అయినా బైబిల్తో గుడికి పోవడం మీరు అలవాటు చేసుకోండి. ఒట్టి చేతులతో కాదు, మీరు మీ యొక్క కృతజ్ఞత అర్పణలు,
మీ యొక్క థ్యాంక్స్ దేవుని దగ్గరికి తీసుకొని పోయి ఇవ్వాలి. నేను ఈరోజు చర్చికి పోయి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవా, ఈ వారమంతా నన్ను కాపాడారు. కృతజ్ఞత అర్పణల పండుగ అయితే ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడావు దేవా. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను కాపాడారు తండ్రి. మీకు స్తోత్రములని దేవునికి కృతజ్ఞత అర్పణలు నీవు అర్పించే బిడ్డవుగా, కుటుంబంగా నీవు ఉండాలి. నీవు తీసుకొని రావాలి, చెల్లించాలి. నీ మొక్కుబడులు చాలా ఒప్పుకున్నావు దేవునికి ఇస్తానని. చాలాసార్లు దేవునికి ఇది చేస్తాను, అది చేస్తాను అని నువ్వు చెప్పావు. నీ మనసులో నిర్ణయించుకున్నావు, కానీ మర్చిపోయావు. ఆ మాట నెరవేర్చలేదు నీవు. నీ మొక్కుబడులు దేవునికి చెల్లించలేదు నీవు. యు ఆర్ సో నెగ్లిజెంట్. నీవు చాలా నిర్లక్ష్యంతో నడుచుకుంటున్నావు. కష్టంలో, శ్రమలో నీవు దేవునికి మొరపెట్టి, నీవు చెప్పిన, నీ నోటంట నీవు పలికిన నీ మొక్కుబడులు నీవు చెల్లించాలి. మూడవది, అర్పించాలి. దేవునికి అర్పణ చేయడం, అర్పించుకోవడం మనం నేర్చుకోవాలి. ఆఫరింగ్, సాక్రిఫైసెస్, బర్న్ట్ ఆఫరింగ్స్. మన అర్పణలు, కానుకలు దాన ధర్మాల్లాగా కాదు ఉండాల్సింది. మన అర్పణలు, కానుకలు అవి త్యాగపూరితమైనవిగా, మరి మన జీవితాన్ని ప్రతిబింబింపజేసేటువంటివిగా, దేవుని ఎడల మన భక్తిని, కృతజ్ఞత శ్రేణిని, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ది స్టాండర్డ్స్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్. మన కృతజ్ఞత యొక్క శ్రేణిని మన అర్పణలు ప్రతిబింబింపజేసేటువంటివిగా ఉండాలి. అలాంటి ఒక అర్పణలు నీవు అర్పించాలి. సో దేవునికి ఇవ్వడం అన్నది ఒక మ్యాండేటరీ, ఒక స్టాట్యుటరీ మ్యాండేటరీనా, లేకపోతే ఒక బిబ్లికల్ ప్రిన్సిపల్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఇది ఒక శాసనమా, ఒక కట్టడియా, ఒక ఆజ్ఞన, లేకపోతే దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని ఆశీర్వాదాలకు పాత్రులం అవుతాము అని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జీవిత రహస్యానికి సంబంధించిందా మనం అర్థం చేసుకోవాలి. సో దేవునికి ఇవ్వడం అన్నది బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా ఆరంభం నుంచి కయ్యను, హేబేలు, ది ఫస్ట్ ఫ్యామిలీ, బైబిల్లో మొదటి కుటుంబం దగ్గర నుంచి కూడా ఆదాము, హవ్వల పిల్లలు వీరు. వారిద్దరూ పంటలో, ఫలం, శాలలో, పశువులలో, గొర్రెలలో నుంచి మరి మంచి వాటిని తీసుకుని వచ్చి అర్పించిన ఒక క్రమాన్ని మనం చూస్తాం. అక్కడ నుండి బైబిల్లో దేవునికి ఇవ్వడం అన్నది చాలా స్పష్టంగా మనకు కనబడుతూ వస్తుంది, మనకు నేర్పుతూ వస్తుంది, మనల్ని ప్రేరేపిస్తూ వస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుని కార్యాలు, దేవుడు తలపెట్టిన, జరిగించాలనుకున్న కార్యాలు ఏవి కూడా అవి ఈ దేవునికి ఇవ్వడం అనే ఒక ప్రేరణ లేకుండా జరిగిన కార్యాలు కావు. ఏ ప్రత్యక్ష గుడారం కట్టబడ్డా, ఏ మందిరం కట్టబడ్డా, ఏ ప్రాకారాలు పునర్మించబడ్డా, ఏ దైవ కార్యము, దైవ అద్భుతాలు జరిగిన దేవునికి ఇవ్వడం దగ్గర అక్కడ నుండే జరిగాయి, దాని ఫలితంగానే జరిగాయి. సో దేవునికి ఇవ్వడం అన్నది బైబిల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. మనం చదివిన పాత నిబంధన పాఠంలో అబ్రహాం 10వ వంతును మెల్కీసెదకు అనే ఒక రాజైన యాజకునికి అర్పించిన ఒక ఘట్టం అక్కడ మనం చదువుకున్నాం.
అబ్రహాం ఒక యుద్ధంలో గెలుపొందిన తర్వాత కృతజ్ఞతగా షాలేము రాజుకు దశమ భాగాన్ని అర్పించాడు. సో ఒక క్రమము ఆ రోజుల్లోనే కనబడుతుంది. దశమ భాగము దేవునికి ఇవ్వాలి. దశమ భాగాన్ని గురించి బైబిలు ఎన్నో స్థలాలలో చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది. అయితే దశమ భాగాన్ని క్రైస్తవులను, సంఘాలను బెదిరించడానికి, ప్రజల నుండి డబ్బులు రాబట్టుకోవడానికి వాడుతున్న ఒక యంత్రాంగం, ఒక తతంగముగా, ఒక సూత్రముగా వాడబడుతూ వస్తున్నది. నేను ఈరోజు దశమ భాగాన్ని గురించి, మీరు దశమ భాగం ఇవ్వాలి అని చెప్పడం కోసం నేను ఆ మాటను, ఆ వాక్యాన్ని నేను ఎంచుకోలేదు. నేను ఒక సత్యాన్ని మీకు ఇక్కడ చూపడానికి ఆ వాక్యాన్ని హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం, తర్వాత ఆదికాండం గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని, ఈ 2 చోట్ల అబ్రహాం 10వ భాగాన్ని లేక దశమ భాగాన్ని అర్పించిన ఘట్టము అక్కడ కనపడుతుంది. సో దేవునికి ఇవ్వడం అన్నది దేవునికి ఇవ్వాలన్న నిర్ణయానికి సంబంధించినటువంటిది. దేవునికి ఇవ్వాలన్న నిర్ణయం దేవుని కొరకు ఇవ్వాలన్న ఒక బాధ్యతను, ఒక అవగాహనను నీలో తీసుకొని వచ్చినప్పుడే నీవు ఆ నిర్ణయాన్ని తీసుకోగలుగుతావు. అర్పణల పండుగ అంటే సంవత్సరానికి ఒకసారి మనమేదో వచ్చిన కానుకలు, మన ఇంట్లో అప్పుడు ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం కాదు. క్రైస్తవులారా, ఈ విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా వినాలి. దేవునికి ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ ఎ వన్ డే ఎంటర్ప్రైజ్ ఆర్ ఎక్సర్సైజ్. ఒక రోజు యొక్క వ్యవహారం కాదు దేవునికి ఇవ్వడం అన్నది. దేవునికి ఇవ్వడం అన్నది నీలో ప్రతిరోజు, ప్రతి నెల క్రమంగా నీకు దేవుడిచ్చే దానిలో నీవు తీసిపెట్టి, ఎత్తిపెట్టి, తీసుకుని వచ్చి అర్పించేటువంటి అర్పణ అయి ఉండాలి. నీవు ఆ రోజు అర్పణల పండుగ రోజు నీ దగ్గర నీకు ఎంత వీలైతే అంత డబ్బును నీవు తీసుకొని ఇచ్చి ఇవ్వడం కాదు. దేవునికి ఇవ్వాలన్న ఒక ధోరణి, ఒక క్రమము, ఒక నమ్మకము నీలో నీ జీవితాంతం కూడా ఉండాలి. సంవత్సరం పొడుగునా నీవు దేవునికి తీసిపెట్టే క్రమము నీలో ఉండాలి. అలా దేవుని కొరకు తీసిపెట్టిన, ఎత్తిపెట్టిన, మరి భద్రపరిచిన అర్పణ నీవు సంవత్సరాంత్యమున తీసుకుని రావాలి. కృతజ్ఞత అర్పణల పండుగ, దట్ ఈస్ ది హార్వెస్ట్ ఫెస్టివల్, దట్ ఈస్ ది థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్. అలా కాకుండా ఈ నెల ఎంత జీతం వస్తే అంత, దాంట్లో కొంత తీసి ఇద్దాము అనేటువంటి విధంగా మీరు అర్పణల పండుగకు సిద్ధపడకూడదు. అర్పణల పండుగకు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యముల కొరకు నీవు దేవుని కొరకు ఎత్తిపెట్టే, నీ ఆదాయంలో తీసిపెట్టే క్రమం నీకుండాలి. అది ఏం తెలియజేస్తుందంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ గివింగ్ టు గాడ్. దేవుడికి ఇవ్వాలి, ఇది దేవుని భాగము అనే ఒక అవగాహన, ఆలోచన, అలాంటి మనసాక్షి నీలో ఎప్పటికీ రోజు రోజుకి తాజాగా ఉంటుంది. సో దేవునికి ఇవ్వడం అనేది ఒకరోజు కార్యక్రమం కాదు, కాకూడదు. దేవునికి ఇవ్వడం అన్నది నీవు దేవుని కొరకు ఎత్తిపెట్టే, తీసిపెట్టే, దాచిపెట్టి, తీసుకొని వచ్చి ఇచ్చే, అర్పించే అర్పణ కావాలి. అలాంటి అర్పణలు దేవుడు కోరుచున్నాడు. నీవు ఆ రోజు వచ్చి
ఏదో నీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేస్తే దేవుడు నిన్ను మెచ్చేసుకుంటాడు అనే ఒక ఆలోచన నుండి మీరు బయటికి రండి. మీరు ఎప్పుడు మీకు ఏది కలిగినా, ఏది మీకు ఆదాయంగా మీకు ఏది మీకు వచ్చినప్పటికీ దానిలో నుండి దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం అన్నది ఒక డబ్బులు మాత్రమే కాదు. దేవునికి ఇవ్వడం అన్నది నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ యొక్క సమస్తాన్ని దేవుని కొరకు అర్పించాలి. సో దేవునికి ఇవ్వడం అన్నది బైబిల్లో ఒక ద్రవ్య రూపాన్ని గురించి మాత్రమే మాట్లాడలేదు. దేవునికి ఇవ్వడం అన్నది ద్రవ్యము, వస్తువు, మరి సమయము అన్నీ కూడా దేవునికి ఇవ్వాలి. ఈవెన్ ఫలము, సంతానములో జ్యేష్ఠ ఫలము దేవునికి అర్పితము. అది ఫలమైన సంతతి అయిన దేవునికి ఇచ్చేటువంటి క్రమాన్ని బైబిల్ మాట్లాడుతుంది. సో మనం చాలా చివరికి వచ్చేసాము. దేవునికి ఇవ్వడం అంటే ఆ రోజు మన దగ్గర ఎంత చిల్లర ఉంటే అంత తీసుకొచ్చి ఇచ్చే బాపత అయిపోయింది మనది. దేవునికి ఇవ్వడం గురించి బైబిల్ ఏ ప్రమాణాలని బోధిస్తుందో మనం వాటికి దూరం అయిపోతున్నాము. క్రమక్రమంగా మనం చాలా సెక్యులర్ అయిపోతున్నాము. మీకు అందుకే ఈరోజు మరొక సెక్యులర్ పాలసీని మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఆయన కొంతమంది పురమాయిస్తే శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుని శోధిస్తూ ఆయన్ని ఇరకాటంలో పెట్టాలని, యేసు ప్రభువా, నువ్వు చాలా మంచి బోధకుడివి, నీ బోధలలో ఏమి మొహమాటం ఉండదు, నువ్వు ఎవరిని లెక్క చేయవు, చెప్పాలనుకుంది చెప్పేస్తావు, కాబట్టి నిన్ను ఒక మాట అడుగుతున్నాం ఇప్పుడు. ఏంటంటే, కైసరుకు పన్ను ఇవ్వడం కరెక్టా కాదా? కైసరుకి పన్ను ఇవ్వాలా వద్దా అని వారు యేసు ప్రభు అందరి మధ్య నిలబెట్టి ఆయన్ని ఇరకాటంలో పెడుతూ ఆయనకు ఈ ప్రశ్న సంధించారు. పన్ను రోమా సామ్రాజ్యం ఈ ప్రపంచంలోనికి తీసుకుని వచ్చిన ఒక నూతన ఆర్థిక విధానం. క్రీస్తు శకం ఈ యొక్క పన్నులు విధించేటువంటి ఒక కార్యక్రమం రోమా సామ్రాజ్యం మొదలుపెట్టిందని, క్రీస్తు శకం 6వ సంవత్సరంలో ఆదాయంలో నుంచి 1% క్రీస్తు పుట్టేసరికి, క్రీస్తు ఎదిగేసరికి ఆదాయంలో 4% పన్ను చెల్లించాలి అని రోమా సామ్రాజ్యం అంతటా కూడా, ప్రపంచమంతటా విస్తరించిన రోమా సామ్రాజ్యంలో ఈ పన్నులు విధించే ఒక నూతన ఆర్థిక విధానాన్ని, ప్రజల నుండి ప్రభుత్వానికి నిధులు రాబట్టే విధానాన్ని ప్రారంభించారు. సో రోమా ప్రభుత్వము పన్నులు రాబట్టే ఒక కటువైన శాసనాన్ని తీసుకుని వచ్చింది. యూదులు దేవునికి తప్ప మనుషులకి ఏ పన్నులు చెల్లించారు. దేవునికి ఇస్తాము తప్ప, దేవుని మందిరంలో అర్పిస్తాము, యాజకులకు ఇస్తాము, మాకొచ్చిన రాబడిలో ఎవ్వరికి ఇచ్చే ఒక పద్ధతి వారికి లేదు. యూదులు చాలా రిలక్టెంట్గా, అయిష్టంగా, బలవంతంగా ఈ రోమా చక్రవర్తులు విధించిన పన్నులు కట్టేటువంటి వారు. పన్నులు రాబట్టడానికి ట్యాక్స్ కలెక్టర్స్ని, పన్నులు సుంకపు పన్ను రాబట్టే వాళ్ళని వారు ఊరూరా గ్రామాన నియమించారు. ఒక క్రొత్త శాసనం, ఒక క్రొత్త
బలవంతపు వసూళ్ల కార్యక్రమం ప్రజల మీద రుద్దబడుతున్న రోజులు అవి. ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్న ఒక చాలా అయిష్టమైనటువంటి బలవంతపు కార్యక్రమం. ఆనాటి సమాజంలో యేసు ప్రభుల వారు జీవిస్తున్న రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వం విధించిన ఈ పన్నులు కట్టే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్న, ఒత్తిడులకు గురవుతున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి కైసరుకు పన్ను కట్టడం కరెక్టా, కట్టాలా వద్దా అని ఇన్ని బోధలు చేస్తున్నావయ్యా, నువ్వు దీని గురించి ఏం చెప్తావో చెప్పు అని చెప్పారు. యేసు ప్రభు ఒక దేనారం తేండి అని ఆ నాణ్యం తేగానే దాన్ని పట్టుకొని యేసు ప్రభు చెప్తారు, దీని మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి రాత ఉంది, ఎవరి ఇమేజ్ అండ్ ఎవరి ఇన్స్క్రిప్షన్ ఉన్నది అని యేసు ప్రభు అడిగినప్పుడు మనం చదివిన మార్కు సువార్తలో మాట ఉంది. అప్పుడు వారు ఇది కైసరు బొమ్మ అని వారు చెప్తారు, కైసరు ముద్ర. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించుడి. వాళ్ళు అడిగింది కైసరికి పన్నివ్వాలా వద్దా అని, అది చెప్పాలి యేసు ప్రభు. దానితో పాటు యేసు ప్రభు జోడించిన మరొక మాట ఏమిటంటే, దేవునివి దేవునికి చెల్లించండి. మీ స్టాచ్యుటరీ మ్యాండేటరీ రెస్పాన్సిబిలిటీస్ అవి ఒక ఎత్తు అయితే, మీ యొక్క డివైన్ రెస్పాన్సిబిలిటీస్, స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్ దేవునికి ఇవ్వండి. ఈ నాణ్యం పైన ఎవరి ముద్ర, ఎవరి ఇమేజ్ ఉన్నది, కైసరిది కైసరికి ఇచ్చేయండి. దేవుని ముద్ర ఎవరిపైన ఉన్నది, దేనిపైన ఉన్నది? దేవుని ముద్ర మనిషి పైన ఉన్నది. ఈ మనుష్యుడు దేవుని యొక్క పోలికలో, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, హ్యూమన్ బీయింగ్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోలికలో సృజించబడ్డాడు. మనిషి పైన దేవుని యొక్క రూపం, ప్రతిరూపం అనే ముద్ర ఉన్నది. సో దేవునిది ఇది జీవితం, దేవునిది దేవునికి చెల్లించండి. కైసరి ముద్ర ఉన్నది, కైసరు ఇమేజ్ ఉన్నది, కైసరికి ఇచ్చేయండి. పన్ను చెల్లించండి కాదు యేసు ప్రభు చెప్పింది, కైసరిది కైసరికి ఇచ్చేయండి. నీ పైన దేవుని ముద్ర ఉన్నది, దేవునిది దేవునికి చెల్లించండి. ఈరోజు మన జీవితాన్ని గురించి మనకు అర్థం కాని సత్యం ఏమిటంటే, మనమే అనుకుంటున్నాం, నేను నాదే సమస్తం, నేను నా కొరకే అని అనుకుంటున్నాం. మనం దేవుని రూపంలో, దేవుని పోలికలో సృష్టించబడ్డాము అని ఒక సిసలైన నిజమైన సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. We are created in the image of God, and God's image is upon us, and we belong to God. దేవునిది దేవునికి చెల్లించాలి. We are not the owners of our own lives, but we belong to God who has created us in his own image. మనం దేవుని రూపంలో పోలికలో సృష్టించబడ్డ వారము కాబట్టి దేవునిది దేవునికి చెల్లించాలి. మనకున్న సమస్తాన్ని దేవునికి చెల్లించేటువంటి వారముగా
మనం ఉండాలి. మనం ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం, జిఎస్టీ కడతాం. నేను బైబిల్ సొసైటీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. నేను అక్కడ బైబిల్ పైన జిఎస్టీ ఎన్ని రూపాల్లో ఉంది, బైబిల్ ఇంత ధర ఎందుకు అవుతున్నది అని వాళ్ళు ఒక విశ్లేషణ ఇచ్చారు. నేను ఆశ్చర్యపడ్డాను. బైబిలు వాడేటువంటి పేపర్ పైన జిఎస్టీ, బైబిలులో ముద్రణకు ఒక జిఎస్టీ, బైబిలును ముద్రించే ఇంక్కు ఒక జిఎస్టీ, బైబిల్ బైండింగ్ ఒక జిఎస్టీ, బైబిల్ ట్రాన్స్పోర్టేషన్కు ఒక జిఎస్టీ. వాళ్ళు చెప్పిందంతా నేను వింటే నాకు దాదాపు ఒక బైబిల్ పైన దాదాపు 10 రకాలైన జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. మీరు కొనే సోపు, మీరు వాడే పేస్ట్, మీరు వాడే ప్రతి కాస్మెటిక్స్, మీరు వేసుకునే బట్టలు, మీరు వేసుకునే చెప్పులు, ఏవి మీరు ధరిస్తున్నా కొంటున్నా అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నారు. మనం అన్నిటికీ ట్యాక్స్, మీ ఉద్యోగాలలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు మార్చికి కట్టాలి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. We are so serious and sincere about the secular mandatory taxes. Statutory mandatory taxes గురించి మనం చాలా ఖచ్చితంగా కడుతున్నాము. కైసరివి కైసరికి ఇవ్వండి. బట్ we have forgotten, we have neglected that we should give to God. దేవునివి దేవునికి ఇవ్వాలి అనేది మర్చిపోయాం. మనకు కలిగినటువంటిది సమస్తము దేవుడు మనకిచ్చినటువంటిది. నీవిచ్చిన దానిలో నుండే మేము నీకు ఇచ్చుచున్నాము. We return from what we receive. దేవుడిచ్చిన దానిలో నుండి, దేవుడిచ్చిన ఆరోగ్యంతో పని చేస్తాము, ఉద్యోగం చేస్తాము, జీతం సంపాదించుకుంటాము. దేవుడి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వకపోతే నీ ఉద్యోగం ఎక్కడ, నీ జీతం ఎక్కడ, నీ సంపాదన ఎక్కడ, నీ వ్యాపారం ఎక్కడ, నీ ఆదాయాలు ఎక్కడ? మర్చిపోయాం మనం. ఈ పన్నులు కట్టడం కూర్చున్నాము, కానీ దేవునికి ఇవ్వడం మర్చిపోయాం. దేవునికి ఇవ్వడాన్ని తీసిపెట్టేటువంటి ఒక జాగ్రత్తలకు ఎప్పుడో దూరం అయిపోయాం మనం. మిత్రులారా, దేవునికి ఇవ్వడం ఒకరోజు జరిగే కార్యక్రమం కాదు. దేవునికి ఇవ్వడం నీ మదిలో, నీ తలంపులలో అనునిత్యము కూడా నీవు పొందే సమస్తాన్ని గురించి నీలో కలిగి ఉండాల్సిన అవగాహన. దేవునికి ఇచ్చే విషయం నువ్వు ఎంత చులకనగా మాట్లాడుతున్నావు, ఎంత విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నావు. దేవునికి ఇచ్చే బుద్ధి నీలో లేకపోగా దేవునికి ఇవ్వడానికి నీవు 100 వక్ర భాషలు మాట్లాడుతున్నావు, విమర్శలు చేస్తున్నావు. దేవునికి ఇవ్వడం చేతకాక చేయకపోగా దేవునివి దొంగలిస్తున్నాం మనం. దేవుని డబ్బులు దొంగలిస్తున్నాం, దేవుడిచ్చిన సమయం దొంగలిస్తున్నాం, దేవుని ఆస్తుల పైన కన్ను కబ్జా చేస్తున్నాం. We lost God's fear. దైవ భయాన్ని మనం కోల్పోయాం. అందుకే మన జీవితాలు చిందరబందరవుతున్నాయి. అందుకే మన జీవితాలు దురవస్థల పాలవుతున్నాయి. అందుకే మన జీవితాలకి దుర్గతి పడుతున్నది. ఆశీర్వాదాలు లక్కీ డిప్పులు, లక్కీ లాటరీలు కాదు. ఆశీర్వాదాలు ఇన్ ది కోర్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ జర్నీ, నీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో, నీవు పాటించే క్రమంలో, నీవు నడుచుకునే వాక్య సరళిలో నీకు దక్కే శాశ్వత దీవెనలు అవి.
తాత్కాలికమైన వాటికి ఎగబడకు. స్థిరమైన దీవెనల కొరకు చేతులు చాపి దేవుణ్ణి అడుగు. దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వడం అర్పణల పండగ రోజు మాత్రమే చేసే కార్యక్రమం కాదు. దేవునికి ఇవ్వడం నీవు సంవత్సరం పొడుగునా నీ ఇంటిలో దేవునికి తీసిపెట్టే కార్యక్రమం ఉండాలి, జరగాలి. దేవుని కోసం నీ త్యాగం ఏమిటి, దేవుని కోసమైన నీ అర్పణ ఏమిటి, నీ యొక్క ఆలోచన ఏమిటి, నీ దృక్పథం ఏమిటి, సంస్కరించుకోవాలి, సరి చేసుకోవాలి మన జీవితాలను. దేవునికి ఇవ్వడం పిసినితనముగా కాదు, ధారాళంగా ఇవ్వాలి. ధారాళం అనేది నీలో పుట్టే బుద్ధికి సంబంధించింది, నీలో జరిగే నిర్ణయాలకు సంబంధించింది. బలవంతాలకు, శాసనాలకు, కట్టడలకు సంబంధించింది కాదు. ఇట్ షుడ్ బిగిన్ విదిన్ యూ. నీలో మొదలవ్వాలి, నీలో ఏర్పడాలి. అప్పుడే దేవునికి నీవు ధారాళంగా ఇవ్వగలుగుతావు. రేపు ఆదివారం మన సంఘ కృతజ్ఞత అర్పణల పండుగ. దేవుని కొరకు ఏం సిద్ధం చేస్తున్నావు? దేవునికి ఇవేమి ఇవ్వడానికి నీవు సమాయత్తం అవుతున్నావు? అసలు ఆలోచనే లేదా నీలో? ఆ సిద్ధపాటే లేదా నీలో? ఆ విధంగా దేవుని కొరకు నీవు తీసి ఉంచిన కానుకలే నీ ఇంటిలో లేవా? దేవుని కొరకు ఏమి ఇవ్వబోతున్నావు నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ యొక్క వక్ర బుద్ధులు మానాలి. నీవు దేవునికి లోబడడం నేర్చుకోవాలి, దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఎవరో చెప్తే ఇచ్చేది కాదు కానుక, ఎవరో ఇవ్వద్దు అంటే మానుకునేది కాదు కానుక. ఈరోజు ఎవడో మనకు బుద్ధి చెప్పి సుద్దులు చెప్పి దేవునికి ఇవ్వడం నేర్పేది కాదు. ఎవడో మనకు ఆటంకాలు సృష్టించి ఇవ్వద్దు కానుకలు అని చెప్పే ఒక తప్పుడు సందేశాలు కాదు, అవి మనల్ని ప్రభావితం చేయలేవు. దేవుడే మనల్ని ప్రభావితం చేస్తాడు. గాడ్ విల్ స్పీక్ టు అస్, గాడ్ విల్ ఇన్స్పైర్ అస్. ఈరోజు దేవుని సేవ ఈ ప్రపంచమంతటా విస్తృతంగా జరుగుతున్నది అంటే దేవుని ప్రజల యొక్క దాతృత్వం, వారి యొక్క గివింగ్, వారి యొక్క క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ. దేవుని పనికి నేను దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుండి ఇవ్వాలి అనే ఒక విజ్ఞత, అవగాహన, విధేయత ప్రజలలో, విశ్వాసులలో, దేవుని బిడ్డలలో బలంగా ఉండటాన్ని బట్టి ఇంకా దేవుని సేవ కొనసాగుచున్నది. మనం గుడి కట్టుకున్నాము, గుడి విస్తరించుకున్నాము, గుడికి కావలసిన వస్తువులు, సౌకర్యాలు సమీకరించుకుంటున్నాము. చర్చి ద్వారా అనేక ధార్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. అందరం చేతులేస్తున్నాం. నా 100 రూపాయలు, నీ 100 రూపాయలు, నా 1000 రూపాయలు, నీ 10,000 రూపాయలు అంతా జమ కట్టి దేవుని పనులు మనం జరిగిస్తున్నాం. ఈ దేవునికి ఇవ్వటంలో ఎప్పుడు నీ చేయి ముడుచుకోవద్దు. దేవునికి ఇవ్వడం అన్నది నీ యొక్క ప్రథమ బాధ్యతగా నీవు గుర్తించాలి. సో దేవునికి ఇవ్వడం అనే దశమ భాగం అన్నది అది దేవుని ఎడల నీ యొక్క వైఖరికి సంబంధించింది. నువ్వు దశమ భాగం ఇస్తావో, 50% ఇస్తావో, నీ నిర్ణయాలకు సంబంధించి. దేవునికి ఇవ్వడం అన్నది నీలో ఏ రూపేణ, ఏ శ్రేణిలో నీకు ప్రేరణ ఇస్తుందో అంత గొప్పగా దేవునికి ఇవ్వాలి. సో రేపు ఆదివారం మీరందరూ దేవునికి సంతోషంగా మీ కృతజ్ఞతార్పణలు తీసుకునండి. బలవంతపు వసూళ్ళలా ఇవ్వకండి. విధేయతతో, కృతజ్ఞతతో, వినమ్రతతో దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ దేవుని మందిరములోనికి తీసుకొని రండి. మీ మ్రొక్కుబడులు చెల్లించండి, మీ అర్పణలు అర్పించండి. దేవుడికి ఇవ్వడం దేవుని ఆశీర్వాదాలకు మీ ముందు ద్వారాలు తెరుస్తుంది. చాలా గడ్డు కాలములో నుంచి, కడు పేదరికములో నుంచి, కష్టాల ఉచ్చులలో నుంచి
నీ జీవితానికి విడుదల ఇస్తుంది. నువ్వు వ్యక్తికి ఇవ్వడం లేదు, నువ్వు సంస్థకి ఇవ్వడం లేదు, నీవు దేవునికి ఇస్తున్నావు. అది నీవు గుర్తుంచుకోవాలి. దేవుడికి ఇచ్చే బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. రేపు ఆదివారం సంఘము ఎంతో ఉత్సాహంగా భక్తి విశ్వాసాలతో మీ కృతజ్ఞత అర్పణలు అర్పించి, కానుకలను అర్పించి దీవించబడాలని ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మైన త్రియక దేవుని పేరిట మిమ్మల్ని ఆశీర్వదించున్నాను.